Hi everyone, welcome to Pumpkin's Kitchen. Friends, so ee roju meeku em chupistunano guess cheyandi. నా కిచెన్ క్లీనింగ్ ఎలా చేస్తానో చూపిస్తున్నానండి. సింపుల్గా చాలా తొందరగా క్లీనింగ్ ప్రాసెస్ అయిపోయే టిప్స్తో మీకు ఈరోజు చూపిస్తాను ఎలా చేసుకోవాలి అని. సో ప్రెసెంట్ అయితే నేను నా స్టవ్ దగ్గర ఉన్నాను. సో ఇవన్నీ క్లీన్ చేస్తున్నానండి. సో ఫస్ట్ స్టవ్ అంతా క్లియర్ చేసుకున్నాను. అయితే మెయిన్గా అండి మనకి ఏం కావాలి అంటే పిల్లలకి పాత డ్రెస్సులు ఉంటాయి కదా, సో ప్యాంట్స్ ఉంటాయి కదండి మెయిన్. సో వాళ్ళవి ఈ క్లాత్స్ అనేవి ఇక్కడికి కట్ చేసుకోవాలి. అంటే మనకి ఇలా ఉన్న క్లాత్ని చూడండి, ప్యాంట్ ఇది అయితే ఇక్కడికి ఇలా కట్ చేసుకోవాలన్నమాట. సో పాతవి ఉంటాయి కదండి, సో ఆ క్లాత్స్ ఎందుకు అంటే వీటిలో చాలా స్పాంజీనెస్, అంటే క్లీనింగ్కి చాలా బాగుంటాయండి ఈ క్లాత్స్. కాటన్, ప్యూర్ కాటన్ అవి కాకుండా మనకి నైట్ డ్రెస్లు కానీ, పిల్లలవి వేసుకునే ప్యాంట్స్ కానీ, ఆర్ మనం వేసుకునేవి కూడా నైట్ డ్రెస్లు ఉంటాయి కదండి, ఆ మెటీరియల్ చాలా డిఫరెంట్గా ఉంటుంది అనమాట. సో ఆ మెటీరియల్ మనం ఇక్కడ యూజ్ చేస్తున్నాం. సో దాంతో యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మీకు చూపిస్తాను ఎలా ఉంటుంది. చాలా తొందరగా మనకి ఆయిల్ డ్రాప్స్ కానీ లేకపోతే టైల్స్ క్లీనింగ్ కానీ అన్నీ అయిపోతాయండి. సో నేను ఇక్కడ మీకు చూపిస్తాను. సో మనకి ఆబ్వియస్గా స్టవ్ యూజ్ చేసినప్పుడు మొత్తం అంతా ఆయిల్ పడుతుంది కదండి. ఇలాంటి క్లాత్ స్పాంజ్ అయితే తొందరగా మనకి అవి అబ్జర్వ్ చేసేస్తాయండి. సో మనం కాటన్వి వాటికి తీసుకునే కన్నా, సో బిఫోర్ క్లీనింగ్ ద స్టవ్ నేను ఎప్పుడు స్టవ్ని ఒకసారి ఇలాంటి క్లాత్తో తుడిచేస్తాను. ఎందుకంటే ఈ ఆయిల్ డ్రాప్స్ అనేవి ముందు క్లాత్కి తీసేసుకుంటుంది కాబట్టి, అంటే క్లాత్ కంటికిపోయి మనం క్లాత్ని ఈజీగా వాష్ చేసుకోవచ్చు. మనకి స్టవ్ అది కొంచెం ఈజీగా తొందరగా క్లీన్ అయిపోతుంది. సో ఆ టైం అందుకోసం నేను ఏం చేస్తానంటే ఫస్ట్ ఎప్పుడు ఇలాంటి సాఫ్ట్ క్లాత్తో నేను ఆయిల్ అంతా క్లియర్ చేసేస్తాను. సో నేను కిచెన్ క్లీనింగ్ అండి మెయిన్గా నేను యూజ్ చేసేది విమ్ సోప్ అండి. విమ్ సోప్తోనే నేను శుభ్రంగా టైల్స్ అండ్ నా స్టవ్ రెండు క్లీన్ చేసేసుకుంటాను. సో నేను ఇంకేం యూజ్ చేయను. సో ఈ విమ్ సోప్నే మీకు చూపిస్తాను. సో ఫస్ట్ లైట్గా కొంచెం వాటర్, కొంచెం అండి లైట్గా నేను అప్లై చేస్తున్నాను. అండ్ ఇప్పుడు ఈ సోప్ తీసుకుని జస్ట్ ఇలా అప్లై చేసేస్తాను మొత్తం అంతా. ఇది చాలా క్విక్గా అయిపోతుందండి. మనకి 5 minutesలో మొత్తం స్టవ్ అంతా నీట్గా క్లీన్ చేసేసుకోవచ్చు. సో ఇది అండ్ టైల్స్. సో టైల్స్ కూడా నేను విమ్ సోపే అప్లై చేశానండి, మీకు కనిపిస్తుంది కదా. సో కొంచెం హైడ్ చేస్తున్నాను. సో టైల్స్ అంతా మనకి ఎంతవరకు ఆయిల్ చిందుతాయో అంతవరకు మనం స్టవ్ కడుక్కున్నప్పుడే జస్ట్ విమ్ సోప్ అప్లై చేసేసి క్లీన్ చేసుకుంటే సరిపోతుందండి. సో మనకి విమ్తో చాలా క్లీన్గా క్లియర్ అవుతాయి. అంటే ఆల్రెడీ నిమ్మకాయ ఉంటుంది కదా, సో మనకి ఏంటంటే ఆయిల్ జిడ్ అనేది తొందరగా ఉతికిపోతుంది. సో దీన్ని మంచిగా మనం క్లీన్ చేసుకోవాలి. సో మనకి జిడ్డు పట్టిన చోట కొంచెం గట్టిగా రుద్దుకుంటే సరిపోతుందండి. స్టీల్ పీచ్ పెట్టకండి, అంటే ఇలాంటి సాఫ్ట్గా ఉన్న స్క్రబ్ అయితే బాగుంటుంది, బాగా క్లీన్గా అవుతుంది. సో ఇదంతా క్లీన్ చేసుకోవాలి. స్టవ్ కింద బల్ల మాత్రం ఇలాంటిది స్క్రబ్బర్తో చేస్తానండి కొంచెం. ఎందుకంటే మనకి పాలు అవి ఒలిగిపోయి ఉంటాయి కదా, ఒక్కొక్కసారి టీ పొంగిపోతూ ఉంటుంది, పాలు ఒలిగిపోతాయి. సో అలాంటప్పుడు అది తొందరగా రావడానికి ఈ స్క్రబ్బర్, ఇలాంటి పీచ్ అయితే మనకి తొందరగా వచ్చేస్తుంది. సో అందుకని ఇది యూజ్ చేస్తాను. చూసారు కదా, చాలా పిగ్గా. స్టవ్ మీద మాత్రం ఇది పెట్టకండి, గీతలు పడిపోతుంది. సో మీకు టైల్స్ క్లీనింగ్ అప్పుడు కూడా మీకు ఒకవేళ బాగా ఆయిల్ ఉందనుకోండి, ఆయిల్ బాగా ఎక్కువ ఉంది అనుకుంటే దీన్ని పెట్టి క్లీన్ చేసుకోవచ్చు అండి, ప్రాబ్లం ఉండదు. బట్ ఆయిల్ ఏం లేదు, కొంచెం ఓకే మామూలుగా క్లీన్ చేసుకోవాలి అనుకుంటే దీంతో చేసేసుకోవచ్చు. సో దీంతో చేసేసుకుంటే చాలా తొందరగా కూడా అయిపోతుంది. రెండు యూజ్ చేయొచ్చండి, చాలా ఫాస్ట్ అయిపోతుంది, ఎంతో టైం పడుతుంది మనకి. సో మనకి ఏదైనా క్లీనింగ్ ప్రాసెస్ అనేటప్పటికి చాలా టైం పడుతుంది కదా అని మనం చెయ్యము. సో ఇలా రెగ్యులర్గా మనమే క్లీన్ చేసుకుంటే స్టవ్ పాడదు, టైల్స్ అన్నీ నీట్గా ఉంటాయి. సో ఇప్పుడు నేను చిన్న ఇది తీసుకున్నానండి క్లాత్, అది కూడా మా అబ్బాయి ప్యాంట్.
సో దీన్ని ఇలా చేతికి పెట్టుకుని ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అప్లై చేసిన సోప్ అంతా క్లియర్ చేసేస్తానండి. సో సోప్ అంతా క్లియర్ చేసిన తర్వాత నేను వాటర్ వేరే క్లాత్తో చక్కగా వాటర్ పోసి అంతా క్లియర్ చేస్తాను. సో ఇలా క్లియర్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి ఎక్కువసేపు వాటర్తో క్లీన్ చేయవలసిన అవసరం పట్టదండి. సో టైల్స్ అయినా సరే ఏదైనా సరే ఆఫ్టర్ సోప్ తర్వాత మీరు ముందు ఫస్ట్గా డ్రై క్లాత్తో తుడిచేసేయండి ఆ సోప్ అంతాను. సో మనకేంటంటే ఇంతకు ముందు స్టవ్ కడిగేవాళ్ళు, సో నీళ్లు వెళ్ళడానికి ఒక ప్రొవిజన్ ఉండేది. బట్ ఇప్పుడు మనకి అది లేదు కాబట్టి మనం చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. వాటర్ కిందకి వెళ్ళకూడదు, సిలిండర్లోకి వెళ్ళకూడదు. సో మనకి ఎక్కడికైనా వెళ్ళినా మిగతావన్నీ తడిచిపోతాయి. సో అలా సో మొత్తం టైల్స్ ఇవన్నీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి క్లాత్, మనం ఇలాంటి క్లాత్ తీసుకున్నప్పుడు ఇలా చేయి లోపల పెట్టేసి ఇలా చేసేసుకోవచ్చండి. చక్కగా మనకి ఏంటంటే చెయ్యి కూడా అది జారకుండా ఉంటుంది. చూసారు కదా. సో ఇలా మొత్తం క్లీన్ అయిపోయిందండి. నాకు ఇక్కడ వరకు అయితే చాలా క్లీన్గా వచ్చేసింది. చూసారు కదండి ఎంత క్లీన్గా అయిపోయిందో. ఇప్పుడు మనము ఈ క్లాత్ని వాష్ చేద్దాము. వాషింగ్ కూడా ఈజీ అండి. జస్ట్ మనం కొంచెం హాట్ వాటర్ ఆర్ నార్మల్ ట్యాప్ కింద పెట్టేసి ఇలా వాష్ చేసుకుంటే సరిపోతుంది. మనకి ఇలాంటి క్లాత్స్ అండి వాటర్ కానీ ఆయిల్ కానీ తొందరగా అబ్జర్వ్ చేస్తాయండి. అంటే మనం నైట్ వేసుకునే డ్రెస్సెస్ ఉంటాయి కదా, అలాంటివి కొంచెం స్పాంజీగా ఉంటాయి. ప్యూర్ కాటన్గా ఉండకుండా కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. సో ఆ మెటీరియల్ అయితే బాగుంటుంది. క్లీనింగ్ పర్పస్కి పర్టికులర్లీ చెప్తున్నాను నేను. చూసారు కదా ఎంత ఈజీగా ఇలా ఫోల్డ్ చేస్తాను, క్లీన్ చేస్తున్నాను. సో మనం ఇలా ఒక వెట్ క్లాత్ తీసుకుని మనకి ఇందులో ఏంటంటే చాలా ఈజీగా వాటర్ కూడా ఉంటుందండి, తడితడిగా ఉంటుంది కాబట్టి మనం ఒక 2-3 టైమ్స్ అటు ఇటు తిరిగేసి క్లీన్ చేసేసుకోవచ్చు. లేదంటే ఇంకొకసారి వాటర్లో కలుపుకొని మనం క్లియర్ చేసుకోవచ్చు. సో మనకు ఉన్న ఆయిల్ జిడ్డు అన్నీ తొందరగా వదిలిపోతాయండి ఇలా చేస్తే. సో ఇప్పుడు టైల్స్ చూస్తున్నారు కదా చాలా క్విక్గా అయిపోయిందండి. చాలా బాగుంది, అంటే మెరుస్తున్నది నా కిచెన్ నాకే మెరుస్తుంది. సో ఇలా నీట్గా ఒక 2 minutes మ్యాక్సిమం 5 to 7 minutes అండి. 7 minutesలో మనకి ఇది అయిపోతుంది. సో మీరు కింద కూడా ఇలా క్లియర్ చేసుకోవచ్చు. సో ఇది నేను ఆల్మోస్ట్ స్టవ్ కొని ఒక 12 years అయిందండి. నాట్ 12 years, 10 years అయిందండి. సో స్టిల్ ఐఎమ్ మెయింటైనింగ్, నీట్గా మెయింటైన్ చేస్తున్నాను, ఎక్కడ ఏది లేకుండా డ్యామేజ్ లేకుండా. సో 10 years బ్యాక్ స్టవ్ ఇది నాది. సో నేను ఇంకొకసారి వాష్ చేసి తీసుకొచ్చానండి. సో ఫైనల్గా తుడిచేయాలి కదా. సో చాలా 10 years నుంచి నేను ఇదే ప్రాసెస్ ఫాలో అవుతున్నానండి. అందుకే నాకు కొంచెం ఈజీ అనిపిస్తుంది ఇలా క్లీన్ చేసుకోవడం. సో నేను మేట్స్కి గట్ట ఇవ్వను, నేనే క్లీన్ చేసుకుంటాను నా స్టవ్ని. సో ఎప్పుడైనా మనం వీక్లీ వన్స్ ఇలా చేసుకుంటే సరిపోతుందండి. బట్ ఇలాంటి క్లాత్తో రోజు మీరు రెగ్యులర్గా ఆయిల్ స్టవ్ నైట్ టైం తుడుచుకుంటాం కదండి బిఫోర్ స్లీపింగ్. అప్పుడు అలాంటప్పుడు అంటే పనంతా అయిపోయిన తర్వాత మనం ఆల్రెడీ కిచెన్ క్లీన్ చేసుకుంటాం. సో ఆ టైంలో మీరు ఇలాంటి క్లాత్ ఉన్నప్పుడు జస్ట్ ఇలా వైప్ చేసేస్తే మీకు ఆయిల్ దానికి ఉన్న జిడ్డు అంతా క్లాత్ పట్టిపోతుంది. సో వీక్లీ వన్స్ మనం వాటిని చక్కగా హాట్ వాటర్లో పెట్టి వాష్ చేసేసుకోవచ్చు. హాట్ వాటర్లో కొంచెం సర్ఫేస్ వాష్ చేసుకుంటే అయిపోతుందండి. సో మన క్లీనింగ్ ఇక్కడతో స్టవ్ అయితే అయిపోయిందండి. సో నావి ఆల్రెడీ వైట్ టైల్స్ కాబట్టి అండి చాలా అంటే కొంచెం ఆయిల్ చిందినా కనిపిస్తుంది, తట్టిగా కనిపిస్తుంది, అంటే చూడడానికి కూడా బాగుండదు. బట్ నేనైతే ఇది చక్కగా మెయింటైన్ చేస్తున్నానండి. ఒక 10 years నుంచి శుభ్రంగా ఉంది, నాకేమీ పాడవలేదు, టైల్స్ పాడవలేదు, అట్ ద సేమ్ టైం నా స్టవ్ కూడా పాడవలేదు. సో చక్కగా ఉన్నాయండి, చూస్తున్నారు కదా మీరే, మీకు లైవే చూపిస్తున్నాను అందుకనే. సో ఎలా ఉంది ఏంటి అనేది నా కిచెన్లో. సో ఇక్కడితో మన కిచెన్ అయిపోయిందండి.